మీ దగ్గర క్రెడిట్ కార్డ్ ఉందా? లేదా మీరొక కొత్త క్రెడిట్ కార్డ్ తీసుకోవాలనుకుంటున్నారా? సో, అయితే ఈ వీడియోని అయితే మీరు లాస్ట్ వరకు చూడండి. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ చేసే తప్పుల గురించి అయితే ఇక్కడ మీకు నేను డీటెయిల్‌గా అయితే మాట్లాడబోతున్నాననమాట. అండ్ మనలో చాలామంది ఏం చేస్తారంటే ఫ్రెండ్స్ చెప్పారనో, లేదంటే బ్యాంకింగ్ ఎంప్లాయీ ఎవరైనా చెప్పారనో మనం ఒక క్రెడిట్ కార్డ్ అయితే గుడ్డిగా తీసేసుకుంటాం కదా! అలా కాకుండా మీ రిక్వైర్మెంట్స్ తగ్గట్టుగా మీకు పర్ఫెక్ట్‌గా సూట్ అయ్యే క్రెడిట్ కార్డ్ మీరు ఎలా సెలెక్ట్ చేసుకోవచ్చు అనేది అయితే ఈ వీడియోలో నేను ఇన్ డీటెయిల్‌గా అయితే మాట్లాడబోతున్నాననమాట. అండ్ ఈ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియో చూసి ఏ పాయింట్ ఆఫ్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. అలాగే సబ్స్క్రైబ్ పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోవడం అయితే అసలుకే మర్చిపోకండి ఫ్రెండ్స్. ఒకవేళ మీకు వీడియో నచ్చలేదు అనుకోండి, ఎందుకు నచ్చలేదు నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఒక డిస్లైక్ చేయడం అయితే అసలుకే మర్చిపోకండి. ఇంకా లేట్ చేయకూడదు, మనం వీడియో స్టార్ట్ చేసేద్దాం. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు క్రెడిట్ క్రాఫ్ట్ ప్రో. 5 చూసింగ్ రైట్ క్రెడిట్ కార్డ్ మ్యాటర్స్. ఇండియాలో చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మనకి 100+ ఆఫ్ క్రెడిట్ కార్డ్స్ అయితే మనకి అవైలబుల్గా ఉన్నాయి అనమాట. చాలా బ్యాంక్స్ నుంచి చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రెడిట్ కార్డ్స్ అయితే మనకి అవైలబుల్గా అయితే ఉన్నాయి అనమాట. కానీ దీంట్లో మనకు సూట్ అయ్యే క్రెడిట్ కార్డ్ ఏది, అది ఒకటా రెండా, లేదంటే మనకి రిక్వైర్మెంట్ తగ్గట్టుగా ఏ క్రెడిట్ కార్డ్ మనకి ఎక్కువ రివార్డ్స్ అండ్ రిటర్న్స్ అయితే మనకి ఇస్తుంది, ఏ క్రెడిట్ కార్డ్ యూస్ చేసుకుంటే మనం ఎక్కువ బెనిఫిట్ అనేది పొందుతాం అనేది అయితే మనలో చాలా మంది తెలియదు అనమాట. ఈ వీడియోలో నేను వచ్చేసరికి మీకు మీరు ఒక క్రెడిట్ కార్డ్ చూస్ చేసుకుంటే అసలు మీకు డైలీ స్పెండ్స్ దేని మీద ఎక్కువ అవుతున్నది, మీరు ఎక్కువ ఎక్కడ స్పెండ్ చేస్తున్నారా, ఆఫ్లైన్ స్పెండ్ చేస్తున్నారా, లేదంటే ఆన్లైన్ స్పెండ్ చేస్తున్నారా, లేదా మీరు ఎక్కువ ఫ్యూల్ కొట్టిస్తున్నారా, లేదా ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ ఎక్కువ చేస్తున్నారా, డొమెస్టిక్ ట్రాన్సాక్షన్స్ ఎక్కువ చేస్తున్నారా, యూటిలిటీ పేమెంట్స్ ఎక్కువ కడుతున్నారా, లేదా రీఛార్జెస్ ఎక్కువ చేస్తున్నారా అనే దాన్ని బట్టి కూడా మీరు ఒక క్రెడిట్ కార్డ్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో దీంట్లో వచ్చేసరికి కేటగిరీస్ అయితే ఉంటాయి అనమాట. మీకు ఎక్కువ క్యాష్ బ్యాక్ వచ్చే క్రెడిట్ కార్డ్ కావాలా, లేకపోతే రివార్డ్స్ వచ్చే క్రెడిట్ కార్డ్ కావాలా, లేదంటే ట్రావెల్ బెనిఫిట్స్ ఇచ్చే మీకు క్రెడిట్ కార్డ్ కావాలా, దాన్ని బట్టి కూడా మీరు మీ యొక్క క్రెడిట్ కార్డ్ అయితే సెలెక్ట్ చేసేసుకోవచ్చు అనమాట. ఈ వీడియో అయితే మీరు క్లియర్ గా అయితే చూడండి. ఫస్ట్ స్టెప్ ఏంటంటే మీ మంత్లీ స్పెండ్స్ అనేది ఒకసారి చెక్ చేసుకోండి. లాస్ట్ 3 months లో కనుక చూసుకున్నట్టయితే మీరు ఎక్కువ దేని మీద స్పెండ్ చేశారు, ఒక ఫ్యూయల్ మీద ఎక్కువ స్పెండ్ చేశారా, లేదంటే ఆఫ్లైన్ షాపింగ్ ఎక్కువ స్పెండ్ చేశారా, మూవీస్ మీద ఎక్కువ స్పెండ్ చేశారా, లేదంటే ఆన్లైన్ షాపింగ్ మీద ఎక్కువ స్పెండ్ చేశారా అన్న దాని కనుక మీరు ఒకసారి క్లియర్ గా ఒక ఐడియాకి వచ్చారనుకోండి, దాన్ని బేస్ చేసుకుని కూడా మీ యొక్క క్రెడిట్ కార్డ్ అయితే మీరు ఈజీగా చూస్ చేసుకోవచ్చు అనమాట. ఒకవేళ కనుక మీరు ఆన్లైన్ లో ఎక్కువ మీ స్పెండ్ చేస్తున్నాం అని అనుకుంటే ఆన్లైన్ లో ఎక్కడ స్పెండ్ చేస్తున్నారు, అమెజాన్ లో స్పెండ్ చేస్తున్నారా, మింత్రాలో స్పెండ్ చేస్తున్నారా, లేదంటే ఫ్లిప్కార్ట్ లో స్పెండ్ చేస్తున్నారా అన్న దాన్ని బట్టి కూడా మీరు యొక్క క్రెడిట్ కార్డ్ అయితే చూస్ చేసుకోవచ్చు అనమాట. ఒకవేళ మీరు అమెజాన్ లో ఎక్కువ స్పెండ్ చేస్తున్నారు అనుకోండి, అమెజాన్ పే ఐసిఐసిఐ కార్డ్ అయితే మీకు బెస్ట్ అయితే అవుతుంది, ఎందుకంటే మనకి లైఫ్ టైం ఫ్రీగా అయితే అవైలబుల్ గా అయితే ఉంది. సో ప్రతి ఒక్కరు ఎవరైతే మీరు వర్కింగ్ ఎంప్లాయీస్ అయినా కానివ్వండి, సెల్ఫ్ ఎంప్లాయీస్ అయినా కానివ్వండి, ఎవరైనా సరే మీ దగ్గర ఉండాల్సిన బేసిక్ కార్డ్ వచ్చేసరికి అమెజాన్ పే ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్ అనమాట. దీంట్లో చూసుకున్నట్టయితే మనకి ఎక్కువ డౌన్ గ్రేడ్స్ అయితే ఏం లేవు. మనకి ఏదైతే ఫస్ట్ స్టార్టింగ్ లో ఉందో సేమ్ అలానే వీళ్ళు క్యాష్ బ్యాక్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు, కానీ జస్ట్ ఒక వ్యాలెట్ లోడ్ లో మాత్రమే కొంచెం చేంజెస్ అయితే తీసుకురావడం జరిగింది. అదర్ దాన్ దట్ మనకి పర్టికులర్ మీరు ఒకవేళ షాపింగ్ కోసమే చూస్తున్నట్టయితే మాత్రం, అది కూడా మీరు ఎక్కువ అమెజాన్ లో షాపింగ్ చేస్తాం అనుకుంటే మాత్రం అమెజాన్ పే ఐసిఐసిఐ కార్డ్ అయితే మీకు బెస్ట్ అయితే అవుతుంది అనమాట. లేదు మీరు ఫ్లిప్కార్ట్ ఆర్ మింత్రా కనుక మీరు షాపింగ్ చేస్తాం అనుకుంటే ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ అయితే మీకు బెస్ట్ అయితే అవుతుంది అనమాట. లేదు మాకు పర్టికులర్ గా ఒక స్పెండ్స్ వచ్చేసరికి 40,000 బిలోనే ఉంది, మాకు ఇలా 2-3 కార్డ్స్ వద్దు, నాకు ఒకటి సింగిల్ కార్డ్ లా కావాలని అనుకుంటే మాత్రం ఎస్బీఐ క్యాష్ బ్యాక్ కార్డ్ అయితే చూస్ చేసుకోండి. ఇది వచ్చేసరికి మీకు ఎటువంటి ఆన్లైన్ స్పెండ్స్ కైనా సరే 5% క్యాష్ బ్యాక్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. దీంట్లో కూడా మీకు క్యాపింగ్ అయితే అనమాట, అప్ టు 40,000 వరకు మాత్రమే ఉంది. అది కూడా April 1st 2026 నుంచి అనమాట. సో మీరు 40,000 వరకు మీకు స్పెండ్ చేశారనుకోండి, 5% అప్ టు మీకు 2,000 క్యాష్ బ్యాక్ అయితే వీళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది అనమాట. ఇది మనకి వచ్చరికి ఏంటంటే మొత్తం టోటల్ ఆన్లైన్ స్పెండ్స్ కనుక చూసుకున్నట్టు, ఆన్లైన్ షాపింగ్ లో చూసుకున్నట్టయితే ఇవి బెస్ట్ కార్డ్స్ అనమాట. వీటిలో అయితే మీరు ఏదైనా సరే మీరు చూస్ చేసేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఫ్లిప్కార్ట్ యాక్సెస్ కనుక చూసుకున్నట్టయితే మన ఛానల్ అలాంటి వీడియోస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి. ఒకవేళ మీరు ఎస్బీఐ కార్డ్ కనుక చూస్తున్నట్టయితే అది కూడా మన ఛానల్ అయితే వీడియో ఉందన్నమాట. అమెజాన్ పే ఐసిఐసిఐ చూసినా సరే మన ఛానల్ అయితే వీడియో ఉంది. అండ్ కింద మీకు డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ యూస్ చేసుకొని కూడా మీరు డైరెక్ట్ గా అప్లై అయితే చేసేసుకోవచ్చు అనమాట. ఒకవేళ కనుక మీరు ఫ్యూయల్ మీద ఎక్కువ స్పెండ్ చేస్తున్నట్టయితే ఇక్కడ కూడా మీరు ఏ ఫ్యూయల్ స్టేషన్ లో మీరు ఎక్కువ ఫ్యూయల్ కొట్టేస్తారు, అది హెచ్పి కానివ్వండి, భారత్ పెట్రోలియం కానివ్వండి, లేదంటే ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ కానివ్వండి, ఇలా ఏ కేటగిరీలో అయితే అంటే మీకు ఎటువంటి పెట్రోల్ బంక్స్ లో మీరు పెట్రోల్ ఎక్కువ కొట్టేసినారు దాన్ని బట్టి కూడా మీ యొక్క క్రెడిట్ కార్డ్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఒకవేళ మీరు ఎక్కువ ఇండియన్ ఆయిల్ లో మీరు పెట్రోల్ కొట్టిస్తారు అనుకోండి, ఆర్బిఎల్ ఇండియన్ ఆయిల్ ఎక్స్ట్రా క్రెడిట్ కార్డ్ అని ఉంటుంది. దాని గురించి కూడా ఒక డెడికేటెడ్ వీడియో చేసి పెట్టారనమాట. ఇక్కడ మీకు ఐ కార్డ్ అయితే కనిపిస్తుంటది, అక్కడి నుంచి కూడా మీరు ఆ వీడియో అయితే చూడొచ్చు. మీకు చాలా బెనిఫిట్ అయితే ఉంటుంది అనమాట. ఒకసారి మీరు ఆ వీడియో చూసి తెలుసుకోండి. మీకు రిటర్న్స్ అనేది చాలా ఎక్కువ అయితే ఆఫర్ చేస్తుంటది అనమాట. లేదు మీకు ఒకవేళ ఆర్బిఎల్ ఇండియాలో ఎక్స్ట్రా క్రెడిట్ కార్డ్ రాలేదు, మా కొత్త బ్యాంక్స్ తో అవసరం లేదు అని అనుకుంటే మీరు 1 కార్డ్ కనే వెళ్ళిపోవచ్చు. 1 కార్డ్ చూసుకుంటే మీకు సేమ్ మనకి 6% క్యాష్ బ్యాక్ అయితే వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు అనమాట. డైరెక్ట్ మీకు రివార్డ్స్ రూపంలో అయితే 6% అయితే వచ్చేస్తుంది. అప్ టు మీరు ఒక 1,800 రూపీస్ వరకు పెట్రోల్ కొట్టించారనుకోండి ఒక ట్రాన్సాక్షన్ కి వచ్చేసరికి, దాంట్లో కూడా మీకు ఏంటంటే 6% అప్ టు 100 రూపీస్ అయితే మీకు రిటర్న్ అయితే వస్తుంది అనమాట. దాని గురించి కూడా నేను డెడికేటెడ్ వీడియో చేసి పెట్టాను అనమాట. సో అది కనుక మీరు ఫ్యూల్
ఫెస్టివల్‌కి యూజ్ చేసుకోవచ్చు. లేదంటే ఇండియన్ ఆయిల్ యాక్సిస్ క్రెడిట్ కార్డ్ ఉంటుంది. సో, దాన్ని కూడా మీరైతే యూజ్ చేసుకోవచ్చు. అప్ టు మీరు ఒకవేళ 5,000 కనుక ఇంకా మీరు స్పెండ్ చేశారనుకోండి, మీకు ₹200 అయితే వాళ్ళు రిటర్న్స్ అయితే ఆఫర్ చేస్తున్నారనమాట. సో, అది కూడా కొంచెం బెటర్ అనే చెప్పుకోవచ్చు. ఒకవేళ మీరు భారత్ పెట్రోల్ ఇంకా పెట్రోల్ కొట్టించారనుకోండి, ఇక్కడ వచ్చేసరికి బెస్ట్ కార్డ్ అయితే మీకు ఎస్‌బీఐ బీపీసీఎల్ ఆక్టెన్ క్రెడిట్ కార్డ్ అనమాట. ఇదైతే మీకు చాలా బాగా అంటే చాలా బాగా యూజ్ అవుతుందనమాట. దీంట్లో మనకి 2 క్రెడిట్ కార్డ్స్ అయితే అవైలబుల్‌గా ఉంటాయి. ఎస్‌బీఐ బీపీసీఎల్ కార్డ్ అండ్ ఇంకోటి వచ్చేసరికి ఎస్‌బీఐ బీపీసీఎల్ ఆక్టెన్ కార్డ్ అనమాట. సో, మీరు ఎస్‌బీఐ బీపీసీఎల్ ఆక్టెన్ కార్డ్ అయితే మీరు చూస్ చేసేసుకోండి. మీకు కొంచెం జాయినింగ్ అండ్ యాన్యువల్ ఫీజ్ ఎక్కువ ఉన్నా సరే జాయినింగ్ ఫీజ్ అయితే మీకు వేవ్ ఆఫ్ అయిపోతుంది. అండ్ మీ స్పెండ్స్ తగ్గట్టుగా యాన్యువల్ ఫీజ్ కూడా మీరు వేవ్ ఆఫ్ అయితే చేసేసుకోవచ్చు. రిటర్న్ రేషియో కనుక చూసుకున్నట్టయితే మీకు ఎస్‌బీఐ బీపీసీఎల్ తో కంపేర్ చేసుకుంటే ఆక్టేన్ లో వచ్చేసరికి మీకు రిటర్న్స్ అనేది ఎక్కువ ఉంటుందన్నమాట. దాని గురించి కూడా నేను డెడికేటెడ్ వీడియో చేసి పెట్టాను. ఇక్కడ ఈ వీడియోలో చెప్పే ప్రతి ఒక్క కార్డ్ గురించి అయితే మీకు డెడికేటెడ్ వీడియో చేసి పెట్టానమాట. సో, దాని అయితే మీరు మన ఛానల్ చూడొచ్చు. అండ్ దాని తగ్గట్టుగా అయితే మీరు ఒక క్రెడిట్ కార్డ్ అయితే చూస్ చేసుకోవచ్చు అనమాట. లేదు ఒకవేళ మీరు హెచ్‌పీఐ కనుక మీరు పెట్టుబడి కొట్టిద్దాం అనుకుంటే ఐడిఎఫ్సి ఫస్ట్ పవర్ ప్లస్ క్రెడిట్ కార్డ్ అయితే ఉంటుంది. దీంట్లో కూడా మనకి ఐడిఎఫ్సి ఫస్ట్ పవర్ అండ్ పవర్ ప్లస్ అనే 2 క్రెడిట్ కార్డ్స్ అయితే ఉంటాయి. మీరు పవర్ ప్లస్ కి అయితే వెళ్ళండి, పవర్ కి అయితే వెళ్ళకండి. సో, పవర్ ప్లస్ వచ్చేసరికి మనకి ₹500 జాయినింగ్ ఫీజ్ అండ్ ₹500 యాన్యువల్ ఫీజ్ అయితే ఉంటుంది. కానీ దాంట్లో అయితే బెనిఫిట్స్ అనేది ఎక్కువ ఉంటాయి అనమాట. పవర్ ప్లస్ లో చూసుకున్నట్టయితే ఆ క్రెడిట్ కార్డ్ గురించి కూడా అయితే మీకు నేను క్లియర్ గా అండ్ ఇన్ డీటెయిల్ గా అయితే వీడియోస్ అయితే చేసి పెట్టాను. ఒకవేళ మీకు తెలుసు మీరు ఒకవేళ అప్లై చేసుకోవాలంటే మాత్రం డైరెక్ట్ డిస్క్రిప్షన్ లింక్ అయితే ఉంటుంది. కొంచెం మీరు డైరెక్ట్ గా అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా అయితే మీకు తగ్గట్టుగా మీ యొక్క క్రెడిట్ కార్డ్ అయితే మీరు యూస్ చేసుకోవచ్చు. వన్ కార్డ్ కనుక మీ దగ్గర ఉందనుకోండి, వన్ కార్డ్ అయితే ఇప్పుడు అందరికైతే వస్తుంది అనమాట. అండ్ ఇన్స్టెంట్ గా అయితే అప్రూవ్ అయితే అయిపోతుంది. సో, వన్ కార్డ్ కనుక మీ దగ్గర ఉందనుకోండి, ఎటువంటి పెట్రోల్ బంక్ అయినా సరే మీకు ఈజీగా రిటర్న్స్ అయితే వచ్చేస్తారు అనమాట. 5% నుంచి 6% వరకు అయితే మీకు రిటర్న్స్ అయితే వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు అనమాట. సో, అది కూడా బెస్ట్ అయితే అవుతుంది. అది ఎలా యూస్ చేయొచ్చు అనేది నేను డెడికేటెడ్ గా వీడియో చేసి పెట్టాను అనమాట. అక్కడైతే క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఎలా యూస్ చేయొచ్చు ఈ కార్డ్ ని, ఎలా మీరు రివార్డ్స్ అనేది ఎక్కువ తీసుకోవచ్చు అని అయితే నేను క్లియర్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. కొంతమంది కింద కాంపిటీషన్ ఏమంటున్నారంటే ఆ కార్డు సరిగ్గా అందరికి అప్రూవల్ రావట్లేదు అని అడుగుతున్నారు అనమాట. నేనైతే ఆల్రెడీ ట్రై చేశాను ఫ్రెండ్స్. రీసెంట్ గా తీసుకున్న కార్డు వచ్చేసరికి నాకు అప్రూవల్ అయితే వచ్చేసింది. అండ్ మనకి కార్డు కూడా వాళ్ళు ఇవ్వడం అయితే జరిగింది అనమాట. అది కూడా మెటల్ కార్డ్ అయితే తీసుకురావడం జరిగింది అనమాట. సో, ఒకసారి అయితే మీరు ఆ వీడియో చూడండి. ఒకవేళ మీరు అప్లై చేద్దాం అనుకుంటే మాత్రం ప్రతి ఒక్క కార్డ్ లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో, ఇప్పటివరకు అయితే మన ఫ్యూయల్ అండ్ ఆన్లైన్ స్పెండ్స్ అయితే చూసాం కదా. ఇప్పుడు ఒకవేళ ఇంకా మీరు ట్రావెలింగ్ కనుక ఏదైనా చేద్దాం అనుకుంటే మీరు ఇంటర్నేషనల్ స్పెండ్స్ కానీ ఇంటర్నేషనల్ ట్రావెలింగ్ కానీ ఆర్ ఎల్స్ ఏదైనా మీరు డొమెస్టిక్ ట్రావెలింగ్ కానీ ఎక్కువ చేస్తున్నారు, మీకు లాంగ్ యాక్సెస్ అనేది ఎక్కువ కావాలి అండ్ ఫారెక్స్ మార్కెట్ అనేది చాలా తక్కువ ఉండాలి, అసలు కింద ఉండకుండా పర్లేదు ఫ్రీగా అయితే ఉండాలి అని అనుకుంటే మాత్రం ఇక్కడ ఒకసారి మీకు వన్ కార్డ్ అనేది బెస్ట్ అవుతుంది అనమాట. ఫారెక్స్ మార్కెట్ అనేది 0 అయితే అయిపోతుంది. అండ్ దాంతో పాటుగా ఇండస్ఇండ్ టైగర్ క్రెడిట్ కార్డ్ అయితే ఉంటుంది అనమాట. అది కూడా మనకి లైఫ్ టైం ఫ్రీతో అయితే వస్తుంది. వన్ కార్డ్ కూడా మనకి ఏంటంటే లైఫ్ టైం ఫ్రీతో అయితే వస్తుంది అనమాట. యాక్సిస్ బ్యాంక్ సెలెక్ట్ క్రెడిట్ కార్డ్ ఉంటుంది. అండ్ దాంతో పాటుగా హెచ్డిఎఫ్సి రిగాలియా గోల్డ్ అనే క్రెడిట్ కార్డ్ అయితే ఉంటుంది. అండ్ ఫెడరల్ బ్యాంక్ నుంచి చూసుకున్నట్టయితే స్కేపే క్రెడిట్ కార్డ్ ఉంటుంది అనమాట. అండ్ దాంతో పాటుగా ఎస్బీఐ కార్డ్ మైల్స్ ఎలైట్ అనే క్రెడిట్ కార్డ్ ఉంటుంది. సో, ఇలా మనకి కొన్ని క్రెడిట్ కార్డ్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి అనమాట. సో, ఇక్కడ మనకి ఏంటంటే ఫ్రీ ఎయిర్పోర్ట్ లాంచ్ బెనిఫిట్స్ వీళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది అనమాట. అండ్ దాంతో పాటు కొన్ని క్రెడిట్ కార్డ్స్ ఏంటంటే మనకి లాంచ్ బెనిఫిట్స్ అయితే డిఫాల్ట్ అయితే ఇచ్చేస్తాయి అనమాట. కాకపోతే మీరు మంత్లీ ఇంత స్పెండ్ చేయాలని ఉంటుంది. దాన్ని బట్టి మీకు లాంచ్ బెనిఫిట్ వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు అనమాట. సో, అలా కూడా మీరు మీకు కావాల్సిన కేటగిరీని చూస్ చేసుకోండి. మీరు ఒకవేళ ఎక్కువ ట్రావెల్ చేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు స్కేపే అయితే వెళ్ళిపోండి. బెనిఫిట్స్ అయితే చాలా ఉంటాయి అనమాట. స్కేపే గురించి కూడా నేను రియల్ ట్రూత్స్ అని ఒక మంచి వీడియో అయితే చేసి పెట్టాను అనమాట. స్కేపే అయితే యూస్ చేసుకోండి, మీకు ఇక్కడ బెనిఫిట్ అయితే అవుతుంది అనమాట. ఎక్కువ మేము ట్రావెల్ చేస్తాం అనుకుంటే మాత్రమే ఇక్కడ మీకు అయితే బాగా యూజ్ అవుతుంది. అండ్ దాంతో పాటుగా మీకు ఎటువంటి చార్జెస్ అయితే ఉండదు. అండ్ దాంతో పాటుగా మీకు ట్రావెల్ బెనిఫిట్స్ కూడా అయితే ఎక్కువ అయితే ఆఫర్ చేస్తుంది అనమాట స్కేపే కార్డ్ వచ్చేసరికి. ఒకవేళ ఇంకా మీరు ఆఫ్లైన్ స్పెండ్ చేస్తాం, మేము యూపీఐ స్కాన్ పేమెంట్స్ ఎక్కువ చేస్తామని అనుకుంటే మాత్రం మీరు కివి ఎస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఉంది కదా, సో దానికైతే వెళ్ళిపోవచ్చు. అక్కడ వచ్చేసరికి మీకు అప్ టు 5% వరకు అయితే మీకు స్కాన్ పే మీద క్యాష్ బ్యాక్స్ అయితే వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు అనమాట. అలానే ఐడిఎఫ్సి ఫస్ట్ పవర్ ప్లేస్ కూడా మనకి వచ్చేసరికి మనకి రూపే కార్డులు అయితే అవైలబుల్ ఉంది. దాంట్లో కూడా క్యాష్ బ్యాక్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు అనమాట. ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట. మనకి ఒక్కొక్క దాని మీద ఒక్కొక్క రివార్డ్స్ అయితే వీళ్ళు ఆఫర్ అయితే చేయడం జరుగుతుంది అనమాట. ఈ రెండు అయితే మీరు చూస్ చేసుకోవచ్చు. బెస్ట్ అయితే మనకి ఆఫ్లైన్ స్పెండ్స్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. లేదు కొంచెం ఎక్కువ రిటర్న్స్ అనేది రావాలనుకుంటే ఎస్బీఐ బీపీసీఎల్ ఆక్టెన్ కార్డ్ మీద కూడా మీరు స్వైప్ చేశారనుకోండి, దాంట్లో మీకు ఆఫ్లైన్ స్పెండ్స్ మీద క్యాష్ బ్యాక్ అనేది ఎక్కువ వస్తుంది. అండ్ దాంతో పాటుగా ఎస్బీఐ క్యాష్ బ్యాక్ కార్డ్ మీద కూడా మీకు 1% క్యాష్ బ్యాక్ అయితే వాళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది అనమాట. ఆఫ్లైన్ స్పెండ్స్ మీద వస్తారు. మీరు ఒకవేళ ఆఫ్లైన్ లో ఎక్కువ మేము స్పెండ్స్ చేస్తాం, యూపీఐ స్కాన్స్ ఎక్కువ చేస్తాం అనుకుంటే మాత్రం ఈ కేటగిరీ ఆఫ్ క్రెడిట్ కార్డ్స్ మీరు చూస్ చేసుకున్నారు అనుకోండి, మీకు బెనిఫిట్స్ అనేది ఎక్కువ ఉంటాయి అనమాట. అండ్ ఫైనల్ గా వచ్చేసరికి ఒకవేళ కనుక మీరు ఏదైనా మూవీస్ కోసం క్రెడిట్ కార్డ్ చూస్తున్నా సరే, మీరు ఎక్కువ మూవీస్ మీద స్పెండ్ చేస్తారు అనుకున్నా సరే, ఆర్బిఎల్ ప్లే క్రెడిట్ కార్డ్ అయితే అవైలబుల్ గా ఉందన్నమాట. ఎవ్రీ మంత్ మీరు ఎటువంటి స్పెండ్స్ అనేది చేయండి, 5,000 ఆర్ ఎబో కనుక మీరు స్పెండ్ చేశారనుకోండి, 2 మూవీ టికెట్స్ అయితే వీళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది అనమాట. దీంట్లో సరికి ఏంటంటే మనకి ఎటువంటి యూటిలిటీ పేమెంట్స్ అయితే పే చేయకూడదు. అండ్ దాంతో పాటుగా మనకి పెట్రోల్ ఫ్యూయల్ ట్రాన్సాక్షన్స్ అయితే మనం చేయకూడదు అనమాట. ఎటువంటి థర్డ్ పార్టీ మర్చెంట్ ట్రాన్సాక్షన్స్ అయితే మీరు చేయకూడదు. ఐదర్ ఏదైనా ఆన్లైన్ షాపింగ్ అయినా మీరు యూస్ చేసుకోండి, లేదంటే ఏదైనా ఆఫ్లైన్ స్పెండ్స్ కన్నా సరే మీరు స్వైప్ చేసుకోండి. అరౌండ్ మీకు ఒక 5,000 కనుక మీరు మంత్లీ స్పెండ్స్ కనుక దాటారనుకోండి, మీకు ఆ స్టేట్మెంట్ జనరేట్ అవ్వగానే మీకు డైరెక్ట్ గా మీకు బుక్ మై షో నుంచి అయితే 2 మూవీ టికెట్స్ అప్ టు
రూ. 500 వరకు అయితే మీకు ఇన్స్టెంట్ డిస్కౌంట్ అయితే వస్తుంది అనమాట. అండ్ దాంతో పాటు కనుక మీరు ఏదైనా ఫుడ్ అండ్ బేవరేజ్ కనుక మీరు మూవీ థియేటర్ కనుక ఆర్డర్ చేసుకున్నారు అనుకోండి, ఫుడ్ మీద కూడా డైరెక్ట్ అయితే మీకు రూ. 100 డిస్కౌంట్ అయితే వస్తుంది అనమాట. మూవీస్ మీద 500 డిస్కౌంట్ వస్తుంది, ఫుడ్ మీద రూ. 100 డిస్కౌంట్ అయితే వస్తుంది అనమాట. సో దీంట్లో మనకి ఎటువంటి మినిమం బిల్ అనేది ఏం లేదు. డైరెక్ట్ మీరు కాకపోతే మీరు 2 మూవీ టికెట్స్ అయితే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. అప్పుడు మాత్రమే అది అయితే యూజ్ అవుతుంది. అది మంత్లీ ఒకటేసారి వస్తుంది. ఎవ్రీ మంత్ 5,000 స్పెండ్ చేసినందుకు గాను రిటర్న్స్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట. మీరు ఎటువంటి క్రెడిట్ కార్డ్ తీసుకున్నారు అనేది ఇంపార్టెంట్ కాదు, మీకు అది ఎంతవరకు యూజ్ అవుతుంది అయితే ఇక్కడ మ్యాటర్ అయితే అవుతుంది అనమాట. ఈ 3 మిస్టేక్స్ అయితే చాలా మంది చేస్తూ ఉంటారు అనమాట. అవి ఏంటని చూసుకున్నట్టయితే మీ ఫ్రెండ్స్ చెప్పారనో లేదంటే ఏదైనా బ్యాంక్ ఎంప్లాయ్ చెప్పాడనో గుడ్డి ఒక క్రెడిట్ కార్డ్ తీసేసుకుంటాం అనమాట. తీసేసుకున్న తర్వాత ఈ క్రెడిట్ కార్డ్ యొక్క మనకి యాన్యువల్ ఫీజు ఎంత, జాయినింగ్ ఫీజు ఎంత, మనకి లైఫ్ టైం ఫ్రీగా వస్తుందా లేదంటే పేమెంట్ కట్టాల్సి ఉంటుందా, మనకి స్టార్టింగ్ వచ్చేసరికి ఏదైతే మనం ఒక క్రెడిట్ కార్డ్ తీసుకుంటామో అలా మనకి లైఫ్ టైం ఫ్రీ నుంచి స్టార్ట్ అయ్యి 200, 500, 799 మనకి అప్ టు 5,000, 40,000 వరకు ఉన్న క్రెడిట్ కార్డ్స్ కూడా అయితే మనకి అవైలబుల్గా ఉన్నాయి అనమాట. కాకపోతే దాంట్లో మీరు ఏది యూజ్ చేద్దాం అనుకుంటున్నారు? చాలా మంది ఏమనుకుంటారు అంటే మాకు ఫ్రీగా లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్ వస్తేనే మేము తీసుకుంటామని అనుకుంటారు. కానీ అది కరెక్ట్ కాదనమాట. మీరు ఒక క్రెడిట్ కార్డ్ తీసుకున్నారు అనుకోండి, దాంట్లో మీరు కట్టే జాయినింగ్ అండ్ యాన్యువల్ ఫీజు పోగా మీకు ఎంత రిటర్న్స్ అనేది మీరు ఆ కార్డ్ నుంచి జనరేట్ చేయగలుగుతారు అనే దాన్ని బట్టి కూడా మీరు క్రెడిట్ కార్డ్ అయితే చూస్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు నేను చెప్పిన క్రెడిట్ కార్డ్స్ లో చూసుకున్నట్టయితే మనకి మాక్సిమం కొన్ని ఫ్రీగా అయితే అవైలబుల్ ఉన్నాయి, కొన్ని ఏంటంటే మీరు జాయినింగ్ ఫీజు కట్టాల్సి ఉంటుంది. కానీ ఈ కార్డ్స్ తీసుకున్న తర్వాత మీరు ఒక రిటర్న్స్ అనేది మీరు ఎలా జనరేట్ చేసుకోవచ్చు అనేది కనుక నాకు ప్రీవియస్ వీడియోస్ చూసారనుకోండి, రిటర్న్స్ అనేది మీరు ఖచ్చితంగా చాలా బాగా అయితే ఎర్న్ చేయొచ్చు అనమాట. అది రివార్డ్ రూపంలో కానివ్వండి, క్యాష్ బ్యాక్ రూపంలో కానివ్వండి, లేదంటే ట్రావెల్ బెనిఫిట్ రూపంలో కానివ్వండి, మనకి రివార్డ్స్ అయితే చాలా బాగా వస్తాయి అనమాట. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఒక రివార్డ్ స్ట్రక్చర్ ని మీరు అర్థం చేసుకోకపోవడం అనమాట. మీరు పర్టికులర్ ఒక కార్డ్ తీసుకున్నారు, ఎగ్జాంపుల్ గా చూసుకుంటే SBI BPCL ఆప్టెన్ కార్డ్ తీసుకుందాం. ఇక్కడ మనకి పెట్రోల్ కొట్టిస్తే మనకి క్యాష్ బ్యాక్ వస్తుందని చెప్తారు కదా, కానీ అందులో ఒక క్యాపింగ్ అనేది ఉంటుంది అనమాట. మినిమం 400 పైననే మీరు స్పెండ్ చేయాల్సి ఉంటుంది. అది కూడా మనకి 4,000 లోపలనే మీరు ఒక ట్రాన్సాక్షన్ అనేది కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. మీరు ఒకవేళ సింగిల్ ట్రాన్సాక్షన్ 5,000 కొట్టించారు అనుకోండి, దాంట్లో మీకు ఎటువంటి రిటర్న్స్ అయితే రాదు. అదే ఒకవేళ 100, 200 కొట్టించారు అనుకోండి, దాంట్లో కూడా ఎటువంటి రిటర్న్స్ అయితే మీకు రాదనమాట. మినిమం 400 పైన అయితే మీరు పెట్రోల్ కొట్టించాల్సి ఉంటుంది. పెట్రోల్ డీజిల్ ఏదైనా సరే స్వైప్ చేయాల్సి ఉంటుంది. అండ్ దట్టు 4,000 లోపల మాత్రమే ఒక ట్రాన్సాక్షన్ అనేది ఉండాల్సి ఉంటుంది అనమాట. ఇలా ప్రతి ఒక్క కార్డుకి వచ్చేసరికి దానికంటూ ఒక యూనిక్ రివార్డ్స్ గెయిన్ చేసే సిస్టమ్ అయితే ఉంటుంది అనమాట. సో దాన్ని ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది. అలా మీరు ఆ కార్డ్ యూస్ చేస్తే ఎక్కువ రిటర్న్స్ పొందొచ్చు అనేది అయితే నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. ప్రతి ఒక్క కార్డ్ కి దాని తగ్గట్టుగా వాళ్ళ ఓన్ రివార్డ్ సిస్టమ్ అయితే ఉంటుంది అనమాట. సో దాన్ని యూస్ చేసుకోండి, దాన్ని పర్ఫెక్ట్ గా అర్థం చేసుకోండి, దాని తగ్గట్టుగా అయితే మీరు మీ ట్రాన్సాక్షన్స్ అయితే అడ్జస్ట్ చేసుకోండి. ఫైనల్ గా నేను చెప్పొచ్చేది ఏంటంటే ఫ్రెండ్స్, మీరు ఎటువంటి క్రెడిట్ కార్డ్ అయినా సరే తీసుకోండి, కాకపోతే ఆ క్రెడిట్ కార్డ్ అనేది మీకు ఎంతవరకు యూజ్ అవుతుంది. లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్ మాత్రమే తీసుకుంటాం, మేము పెయిడ్ కార్డ్ తీసుకోమని అనుకుంటే మీరు చాలా నష్టపోయే ఛాన్స్ అయితే ఉంటుందని. మీ ఎక్స్పెన్సెస్ తగ్గట్టు ఫస్ట్ మీరు ఒక క్రెడిట్ కార్డ్ చూస్ చేసుకోండి. ఆ క్రెడిట్ కార్డ్ చూస్ చేసుకున్న తర్వాత దాని నుంచి మీరు ఎంత బెనిఫిట్ అయితే పొందగలుగుతారు. మీరు ఒకవేళ దాని యొక్క జాయినింగ్ అండ్ యాన్యువల్ ఫీ కంటే మీరు రిటర్న్స్ అనేది తక్కువ పొందుతున్నారు అనుకోండి, అప్పుడు ఆ కార్డ్ అయితే తీసుకోకండి. ఆ కార్డ్ యొక్క ఆల్టర్నేటివ్స్ అనేది చాలా మీకు అయితే అవైలబుల్ గా అయితే ఉంటాయి అనమాట. వేరే కార్డ్స్ అయితే మీరు వెళ్ళిపోవచ్చు. ఇక్కడ ఎటువంటి ఖచ్చితంగా ఈ కార్డులో ఒక కార్డ్ తీసుకుంటే ఆ కార్డు ఉండాలి అయితే రూల్ అయితే ఏం లేదనమాట. కాకపోతే స్టార్టింగ్ లేదంటే మీరు ఒకవేళ ఫస్ట్ టైం కనుక మీరు ఒక క్రెడిట్ కార్డ్ తీసుకుంటున్నారు అనుకోండి, అది మాత్రం లైఫ్ టైం ఫ్రీ కార్డ్ అయితే తీసుకోండి. ఎందుకనంటే ఆ లైఫ్ టైం ఫ్రీ కార్డ్ వల్ల ఏంటంటే మన క్రెడిట్ హిస్టరీ అనేది బిల్డ్ అవుతుంది అనమాట. ఒకవేళ మీరు ఒక క్రెడిట్ కార్డ్ తీసుకొని 5 years దాన్ని వాడకున్నా సరే పర్లేదు, ఈ ఎవ్రీ ఇయర్ ఒక్కసారి ట్రాన్సాక్షన్ చేస్తే సరిపోతుంది అనమాట. దానివల్ల మనకు పోయేదైతే ఏమి ఉండదు. కానీ ఆ కార్డు ఉండడం వల్ల ఏమవుతుందంటే మన క్రెడిట్ హిస్టరీ అనేది బిల్డ్ అవుతుంది. మన క్రెడిట్ ఏజ్ అనేది ఆ కార్డ్ తీసుకునే రోజు స్టార్ట్ అవుతుంది అనమాట. అదే ఒకవేళ మీరు ఏదైనా జాయినింగ్ ఫీజు ఉన్న కార్డ్ తీసుకున్నారు అనుకోండి, ఫ్యూచర్ లో ఆ కార్డ్ క్లోజ్ చేశారనుకోండి, ఏదైతే ఆ పర్టికులర్ పీరియడ్ ఉంటుందో ఈ కార్డ్ నుంచి ఇంకో కార్డ్ తీసుకునేటప్పుడు మధ్యలో టైం ఉంటుందో ఈ కార్డ్ క్లోజ్ చేశారనుకోండి, ఆ టైం అనేది మొత్తం వెళ్ళిపోతుంది అనమాట. మీకు ఎటువంటి క్రెడిట్ హిస్టరీ అయితే ఉండదు అనమాట. సో ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ తీసుకునే కార్డ్ ఏదైనా సరే మీరు లైఫ్ టైం ఫ్రీగా అయితే అప్లై చేసుకోండి. బెనిఫిట్ ఇచ్చే కార్డ్ గురించి కనుక మీరు చూస్తున్నట్టయితే మాత్రం ఖచ్చితంగా అమెజాన్ పే ICICI కార్డ్ అయితే నేను రికమెండ్ చేసే కార్డ్ అనమాట. లైఫ్ టైం ఫ్రీతో అవైలబుల్ గా ఉంది. ఇప్పటివరకు అయితే ఎటువంటి చేంజెస్ అయితే జరగలేదు. ఆల్మోస్ట్ నేను ఆ కార్డ్ తీసుకొని 6 years అయితే అవుతుంది. క్యాష్ బ్యాక్ తగ్గిపోవడం కానివ్వండి, మనకి పెద్ద పెద్ద చేంజెస్ అయితే ఏం తీసుకురాలేదు. మోస్ట్లీ అయితే నాకు సూపర్ కార్డ్ అయితే అనిపించింది. అది కూడా లైఫ్ టైం ఫ్రీ కార్డ్ కాబట్టి నేను ఎవ్రీ ఇయర్ ఒక్కసారి యూజ్ చేసినా సరే సరిపోతుంది అనమాట. నాకు డిస్కంటిన్యూ అయితే అయిపోదు. మన క్రెడిట్ హిస్టరీ అనేది కూడా కాన్స్టెంట్ అయితే ఉంటుంది అనమాట. సో ఇది ఫ్రెండ్స్ నా ఓవరాల్ ఎక్స్ప్లెనేషన్ కనుక చూసుకున్నట్టయితే మీరు ఏ కార్డ్ తీసుకుంటున్నారు, ఏ కార్డ్ తీసుకుందాం అనుకుంటారా, మీరు ఏ కార్డ్స్ యూజ్ చేస్తున్నారు అనేది నాకు కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేశారనుకోండి, దాని తగ్గట్టుగా మీకు బెనిఫిట్స్ ఏమేమి వస్తాయి, ఆ కార్డ్ మీరు ఉంచుకోవాలా తీసేయాలా, లేదంటే మీరు ఆ కార్డ్ ని ఇంకో కార్డ్ కింద ఎలా కన్వర్ట్ చేసుకోవచ్చు అనేది మీకు నేను క్లియర్ గా అండ్ డీటెయిల్ గా మీకు అందరికైతే రిప్లై ఇస్తాను అనమాట. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా చూసుకున్నట్టయితే ఈ వీడియో ఇంతవరకు చూసారంటే మీకు ఎంతో మంది నచ్చే ఉంటుంది అనుకుంటాను. మీకు వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా ఒక లైక్
చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్, ప్లస్ సబ్స్క్రైబ్ కన్నా బెల్ అని క్లిక్ చేసుకోవడం అయితే అసలుకి మర్చిపోకండి ఫ్రెండ్స్. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చలేదు అనుకోండి, ఎందుకు నచ్చలేదు నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఒక డిస్లైక్ చేయడం అయితే అసలుకే మర్చిపోకండి ఫ్రెండ్స్. అండ్ ఫైనల్గా వచ్చేసరికి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.